పన్నులు నాసిరకంగా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్న క్యూలైన్లకు రంగులు వేసే పనిలో భారీ అవినీతి జరిగినట్టు వాస్తవ పరిస్థితిని చూస్తే స్పష్టమవుతోంది. క్యూలైన్లోని ఇనుప బారికేడ్లకు రంగులు వేయటానికి 25 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే బారికేడ్లకు పెయింటింగ్ నామమాత్రంగా వేసి చేతులు దులుపుకుంటున్నారు. మరింత సమాచారాన్ని 4 Sides టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మహామేడారం జాతర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్లలో 25 లక్షల రూపాయల నిధులతోటి ఇక్కడ క్యూ లైన్ల కోసం పెయింటింగ్ కోసం 20 లక్షల నిధులు మంజూరు చేయడం మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. ఇక్కడ వేసిన పెయింటింగ్ మాత్రం అది నాసిరకం పెయింటింగ్, అది కూడా పూర్తి మొత్తాలు కాకుండా కొంతవరకు మాత్రమే పెయింటింగ్ జరిగింది. ఈ క్యూ లైన్లో ఉన్న వాటిలో రెడ్ కలర్ మాత్రమే పెయింట్ వేశారు. మిగతా ఎల్లో కానీ గ్రీన్ కానీ అవి వేయకుండా అట్లే వదిలేశారు. ఆ వేసినది కూడా మాత్రం పూర్తిగా కాకుండా మామూలుగానే ఏదో వేసామని చెప్పి కిరోసిన్ తోటి మామూలుగా కలర్ కలుపుకొని పైపైన వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేడారం మహాజాతరను ఖచ్చితంగా విజయవంతం చేయాలి, చేసే పనులు అయితే క్వాలిటీ పనులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కాంట్రాక్ట్ అప్పచెప్పింది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం కాసులకు కక్కుతుపడి వీళ్ళు చేసే పనులు మొత్తం పూర్తి నాసిరకం పనులు చేస్తున్నారు. ఆ వేసే పెయింట్ కూడా చూపించడం మాత్రం జనాలకి ఏషియన్ పెయింట్ అనే గొప్ప గొప్ప పేర్లు చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసేది మాత్రం అంత నాసిరకం, క్వాలిటీ లేని కలర్ తీసుకొచ్చి క్యూ లైన్ వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మన కళ్ళు చూస్తూ క్యూ లైన్లో చూస్తే వేసిన పెయింట్ మాత్రం మామూలుగా వేరుతో అంటే చేతుకున్న గేరుతో తెలిస్తేనే ఆ పెయింటింగ్ కానీ వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు వేసిన పెయింటింగ్ కూడా మామూలు పెయింటింగ్ మాత్రం వేస్తున్నారు. అంటే మనం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు మొత్తం దుర్వినియోగం అయిందని అనుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఈ ఎవరు కాంట్రాక్టర్ ఈ క్యూ లైన్లలో పెయింటింగ్ తీసుకున్నారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఖచ్చితంగా వాటి మీద కళ్ళలు వేయాలని భక్తులు కోరుకున్నారు. ఏదైనా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల్లో భాగంగా క్యూ లైన్లకు వేసిన పెయింటింగ్లపై అంటే ఎవరున్న కాంట్రాక్ట్ తగిన చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా ఈసారి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ఈ కాంట్రాక్ట్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4 Sides టీవీ, మేడారం.